మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం చిన్న ధర్మారం కోమటి చేను గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఆర్ఓ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ప్రభుత్వ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందంచే అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ములకల మురళి, మామిండ్ల లచ్చన్న, లావుడియ రమేష్, వెల్తూరు పోచం రామ్, టైంకి రాజా తిరుపతి, గోడ్మిల కృష్ణ, చేగొండ నిరోష, మిట్టపల్లి సంధ్య, ఎండి తస్లీమా సుల్తానా మొదలగు కళాకారులు పాల్గొన్నారు। ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము అరే ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము లేనిపోని రోగాలు తెచ్చువాన కాలము లేనిపోని రోగాలు తెచ్చువాన కాలము అరే లేనిపోని రోగాలు తెచ్చువాన కాలము కొత్త జబ్బులు దావకానకెళ్ళి దారపోయాలి డబ్బులు అరే దోమకాటు వల్ల వచ్చి కొత్త జబ్బులు దావకానకెళ్ళి దారపోయాలి డబ్బులు ఇల్లు వాకి నమ్ముకున్న తీరవయ్య అప్పులు అరే ఇల్లు వాకి నమ్ముకున్న తీరవయ్య అప్పులు ఎందుకీ తిప్పలు తీసుక జాగ్రత్తలు ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము। మరి ఈగలు దోమలు లేకుండా ఇంటి పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి। ఎందుకంటే ఈ యొక్క సీజన్ లో డెంగ్యూ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ డెంగ్యూ వ్యాధి వల్ల ఏమైతుందంటే రక్త కణాలు పడిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంటది కాబట్టి